విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 18 రోజుల్లో 78 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 34 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 41 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 26 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, గుంటూరు నుంచి 20 కోట్లు, కృష్ణా నుంచి 18 కోట్లు, నెల్లూరు నుంచి 9 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం 197 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 32 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం 18 రోజుల్లో 252 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 39 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతని ప్రొడ్యూసరు 8.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 39 కోట్లు వచ్చాయి. అంటే 31 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టరు తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 6.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో రాయలసీమలో డబుల్ బ్లాక్ బస్టరు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 62 కోట్ల షేర్ వచ్చింది. అంటే 42 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టరు. అలా టోటల్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 33 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 18 రోజుల్లో 122 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటకకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు ఉంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4.5 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 16 కోట్ల షేరు. అంటే 11 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్లకు ఉంటే 18 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 146.5 కోట్లు ఉంది. అంటే 105 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ వీకెండ్లో కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. నిన్న శుక్రవారం, మొన్న గురువారం, మొన్న బుధవారం కూడా రోజుకు 2 కోట్లకు తగ్గకుండా గ్రాస్ వచ్చింది. సో ఈ శని ఆదివారంలో 3 నుంచి 4 కోట్లకు వెళ్తుంది. ఈరోజు డిస్ట్రిబ్యూటర్ గ్రాటిట్యూడ్ మీట్ అని ఈరోజు కండక్ట్ చేశారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా. సో ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ వీకెండ్ ఈ సినిమాకు కలెక్షన్స్ రావడానికి. ఇక వచ్చే వారం నుంచి కలెక్షన్స్ 1 కోటి లోపలికి పడిపోతాయి. టోటల్ రన్ కంప్లీట్ అవుతుంది. సో 252 వచ్చిన కలెక్షన్స్ 260 వరకు వెళ్ళొచ్చు, 300కి వెళ్ళదు. డిస్ట్రిబ్యూటర్ షేర్ అయితే 150 కోట్లకు వెళ్తుంది. మన వెంకీ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాసు ఈ సినిమా. అలాగే మొదటిసారి 150 కోట్ల గ్రాసు, 200 కోట్ల గ్రాసు, 250 కోట్ల గ్రాసు చూశాడు వెంకీ. ప్లస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 105 కోట్ల లాభాలు మొదటిసారి చూశాడు. డిస్ట్రిబ్యూటర్ షేర్ 100 కోట్లు కూడా మొదటిసారి చూశాడు. ఇలా చాలా ఉన్నాయి రికార్డ్స్. దిల్ రాజుకు గేమ్ చేంజర్లో పోయిందంతా ఇక్కడ 100 కోట్ల లాభాలతో సేఫ్ అయ్యాడు. అలాగే మన డైరెక్టర్ అనిల్ రావిపూడికి వరుసగా 8వ హిట్. 8 సినిమాలు ఇంతవరకు ఏది ఫ్లాప్ లేదు. అందులో 6 సినిమాలు దిల్ రాజుకి చేశాడు. అన్నీ హిట్ సినిమాలే. అతను ఇంతకుముందు సినిమా హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ని కూడా 244 కోట్లని క్రాస్ చేసింది. సో మన అనిల్ రావిపూడి కూడా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షను, వెంకటేష్కి హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షను, అలాగే దిల్ రాజుకి కూడా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షను. సో చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చాడు దిల్ రాజుకి అనిల్ రావిపూడి, వెంకటేష్కి కూడా. అది మన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయిన 18 రోజుల్లో 252 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 146.5 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 41.5 కోట్లకు అమ్మారు. 105 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.